హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే రైతుబడి అగ్రి షోకి అయితే రావడం జరిగిందండి ఎన్టీఆర్ గార్డెన్లో. సో చూపెడతాను ఎలాంటి స్టాల్స్ అయితే ఉన్నాయో ఇక్కడ. సో మన రైతులకు సంబంధించిన స్టాల్స్ ఎలాంటివి ఉన్నాయో మీకైతే చూపెడతాను. ఒకసారి చూడండి. ఇదైతే పేపర్ ప్లేట్స్ అండి, పేపర్ ప్లేట్ మిషన్స్. సో చూడండి, ఇవైతే గేజెస్ మన ఫెన్సింగ్ అండి, ఫెన్సింగ్ కోసం వాడతారు కదా, చాలామంది ఫెన్సింగ్ వేయాలనుకుంటున్నారు. సో ఇవైతే ఫెన్సింగ్ అండి. సో చూడొచ్చు, ఈ స్టాల్ వచ్చేసి ఫెన్సింగ్. ఇక్కడైతే డిఫరెంట్ గేజెస్ అయితే ఉన్నాయండి. గేజెస్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది, గేజెస్ని బట్టి. సో చూడొచ్చు, డిఫరెంట్ అనేది స్టాల్స్ అనేది పెట్టారు. చూడొచ్చు ఎలా ఉన్నదో. సో విజిటింగ్ కార్డ్ అనేది చూపెడతాను, ఒక నిమిషం ఉండండి. విజిటింగ్ కార్డ్, మైక్రోన్ వైట్స్, ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళకి సంప్రదించండి. సో చూద్దాం మార్కెట్లో తిరిగి ఎలాంటి స్టాల్స్ అయితే ఉన్నాయో. ఇక్కడైతే డిఫరెంట్ మిర్చీస్ అయితే ఉన్నాయండి నర్సరీ దగ్గర నుంచి. సో ఇక్కడైతే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే పైప్స్ అండి, డ్రిప్ ఇరిగేషన్ పైప్స్. సో చూడండి, గేజ్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. చూపెడతాను మీకు అయితే స్టాల్స్ అనేది పూర్తి వీడియో దాకా చూడండి. సో ఎలాంటి స్టాల్స్ అయితే ఉన్నాయో ఇక్కడ. ఇవైతే డ్రోన్స్ కూడా స్టాల్స్ మీకు అందరూ ఏముంది కదా, ఈ మధ్య డ్రోన్స్ అని ఎక్కువ వాడుతున్నారు. పని అయితే ఈజీ అవుతుంది మందు కొట్టడానికి. పొలాలలో మందు కొట్టడం ఎంత కష్టమో మీకు తెలుసు. ఆ బురదలో దిగి మందు కొట్టడం అంటే, మనుషులను పెట్టాలంటే. సో ఇప్పుడు అనేది అంత పని కూడా చేయట్లేదు. సో దీంతో అయితే పని అనేది ఈజీగా అవుతుంది. సో ఇక్కడైతే డిఫరెంట్ అయితే గడ్డలు అయితే అవైలబుల్ ఉన్నాయండి, మన డైరీ ఫామ్కి సంబంధించినవి. సో అడిగి చెప్తాము ఎలాంటి గడ్డలు అయితే అవైలబుల్ ఉన్నాయో. అన్న, మన దగ్గర ఎలాంటి విత్తనాలు అయితే అవైలబుల్ ఉంటాయన్నా? సో అన్న జూరి అన్ని రకాల గడ్డి విత్తనాలు రెడ్లీ పేరు, కోచినే పేరు, ఇలా మొత్తం స్టెమ్స్ కూడా ఉంటాయి. మల్బరీ స్టిక్స్ కూడా ఉంటాయి. మల్బరీ స్టిక్స్ ఉంటాయా? ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే 630 విజిటింగ్ కార్డు ఉందన్న, చూపెడదాం. విజిటింగ్ కార్డు ఉందా? సో చూడండి, ఎవరికైనా కావాలనుకుంటే సో మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళ దగ్గర. సో వాళ్ళు మీకు హెల్ప్ కూడా చేస్తారు ఎలా నాటాలి అనేది. చూస్తున్నారు కదా మల్లేష్ అన్న. సో ఇక్కడైతే మనకి పామ్ ఆయిల్కి సంబంధించిన అన్నీ అయితే ఉన్నాయండి. పన్నెండు పామ్ ఆయిల్ కోయడానికి వాడతారు కదా. సో అవైతే ఇక్కడ స్టాల్లో అవైలబుల్ ఉన్నాయి, చూడొచ్చు. సో చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో స్టాల్లో. ఇక్కడైతే మన ఫార్మర్ షూస్ అండి, ఫార్మర్కి సంబంధించిన షూస్. ఎంత ఉన్నాయన్నా ఇవి? 1000 రూపీస్ ఉన్నాయి. పేరు కదా, పేరు 1000 ఫిక్స్డ్ అన్నా. ఇంకేమైనా వేరే గేజ్ని బట్టి ఏమైనా ఉంటుందా? ఇదేనా వేరే ఏమైనా క్వాలిటీ బట్టి చేంజ్ అవుతుంటుంది? సేమేనా అన్ని? ఆరు దాకా వస్తుంది. సో చూడండి, ఇక్కడైతే వీళ్ళ దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ఫార్మర్ షూస్ నుంచి మన కట్టర్ దాకా కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే రాగి చూడండి. థ్యాంక్ యూ. సో ఇదైతే మనకు డైరీకి సంబంధించిన మ్యాట్స్ అండి. సో చూడొచ్చు. సో ఇక్కడ గేజ్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. దానికి గేజ్ని బట్టి చూడొచ్చు. డిఫరెంట్ గేజెస్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ చూపించండి, వీళ్ళ దగ్గర డిఫరెంట్ గేజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి, గేజ్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఇది కూడా ఐడియా ఉంది కదా, హ్యాంగర్. ఇక్కడైతే వీళ్ళైతే స్టాల్ అనేది పెట్టారు. కౌ మ్యాట్స్ సైజు చూడండి, ఏ సైజులు అవైలబుల్ ఉన్నాయో మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడైతే బ్రష్ కట్టర్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో చూడొచ్చు, బ్రష్ కట్టర్స్ మీకు ఐడియా ఉందనుకుంటా, బ్రష్ కట్టర్స్. సో దీనివల్ల మనం గడ్డి అనేది ఈజీగా కోసుకోవచ్చు. ఇప్పుడు తెలుసు కదా మనం ఎలా ఉన్నాయో మన బాడీలో. మన వంగి అయితే గడ్డి కోయడం అయితే అవ్వట్లేదు, లేబర్ ఖర్చు కూడా ఎక్కువ ఉంది. సో అలాంటి వాళ్ళైతే మనం గట్టిగా కట్టర్ అనేది యూజ్ చేయొచ్చండి. చూడండి, ఇక్కడైతే చాలా ఉన్నాయండి, చాలా స్టోర్స్ ఉన్నాయి. రైతులు యూజ్ అయ్యేటి చూడొచ్చు. పంప్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడైతే చాలా ఉన్నాయి స్టాల్స్ అనేటివి. సో మీకు చూపించి పెడతాను. ఇవైతే డ్రోన్ స్ప్రేయర్స్ అండి, డ్రోన్ స్ప్రేయర్స్. సో చూడొచ్చు. మనమైతే ఈరోజు అగ్రి షోలో అయితే ఉన్నాము, ఎన్టీఆర్ గార్డెన్లో జరుగుతున్న అగ్రి షోలో. స్టాల్స్ అనేది చూడొచ్చు, ఎలాంటి స్టాల్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడైతే సోలార్ అండి,
ఇక్కడైతే సోలార్ మన పొలాలకు కావాల్సినవి సీసీ కెమెరాలు సోలార్ కూడా ఉన్నాయి స్టాలు. సో చూడొచ్చు. చూడండి ఇవైతే మిల్కింగ్ మిషన్స్ అండి. సో అడిగే తెలుసుకుందాము మిల్కింగ్ మిషన్ ఏ రేట్లో ఉన్నాయి, ఏ కెపాసిటీ ఎంత ఉన్నాయండి. సో మిల్కింగ్ మిషన్ ఉందండి, అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే నారాయణ స్కూల్ ఇది వచ్చేసి వ్యాక్సన్ కంపెనీ ఐఎస్ఐ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ 1 HP మోటార్ 350 LPR పంపు 25 లీటర్ వాటర్ పల్స్ లీటర్. ఇది వచ్చేసి మనము స్టాల్ ప్రైస్లో వచ్చేసి 55,000 ఆఫర్ ఇస్తున్నాం. 55,000 ఆఫర్ చేస్తున్నారు. 55,000 ఆఫర్ చూడండి ఇదైతే 50,000 మిల్కింగ్ మిషన్ వస్తుంది. సింగిల్ ఫేస్ కరెంట్ తోడు వర్క్ అవుతుంది. సో చూడండి ఇదైతే సింగిల్ ఫేస్ కరెంట్ తోడు అయితే వర్క్ అవుతుందని చెప్తున్నాడు అండి. సో చూడొచ్చు వాళ్ళ దగ్గరనైతే ఇంకా మిల్కింగ్ మిషన్స్ అనేవి డిఫరెంట్ మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి. సో చూడండి ఇవైతే చాఫ్ కట్టర్స్ అండి. చాఫ్ కట్టర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో చూడొచ్చు ఇదైతే చాఫ్ కట్టర్ పెద్దది. ఇక్కడైతే దేశీ విత్తనాలు అండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ దేశీ విత్తనాలు అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చూడండి అన్ని రకాల పురాతన దేశీ విత్తనాలు అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ దేశీ విత్తనాలు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. చూడొచ్చు మీరు కూడా దేశీ విత్తనాలు మీకు చూపెడతాను ఇంకేమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర అయిపోయింది అలా రాడీస్ వచ్చింది. చాలా రకాల దేశీ విత్తనాలు అయితే వీళ్ళు కాపాడుతున్నారండి. పచ్చ పిచ్చ పొట్ల. సో చూడొచ్చు ఇవన్నీ. సో ఇక్కడైతే మొత్తం ప్లాంటేషన్ అండి, మిషనరీ చూడండి. మొక్కజొన్న పెట్టే విత్తనాలు, మొక్కజొన్న పెట్టేటి. సో వరి నాటేసే స్టాల్స్ అయితే పెట్టారు. సో చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. సో చూపెడతాను. రైతులకు సంబంధించిన డైరీ ఫామ్కి సంబంధించిన మిషనరీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చూడొచ్చు. మీకు డిఫరెంట్ స్ప్రేయర్స్ డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఇవన్నీ అయితే స్ప్రేయర్స్ డిఫరెంట్ ట్యాంకర్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ అయితే చాఫ్ కట్టర్స్ అండి. డిఫరెంట్ చూడొచ్చు, ప్రైజెస్ చూడొచ్చు. దాన్ని ఒక్కొక్క సైజెస్ చాప్ కట్టర్ ఒక్కొక్క ప్రైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇదైతే చూడొచ్చు, ఇదైతే 35,000 అని రాసింది. మొబైల్ నెంబర్ కూడా మీరు తీసుకోవచ్చు. అన్నీ చాప్ కట్టర్స్ అండి. ఇక్కడ చాప్ కట్టర్స్, స్ప్రేయర్స్. సో ఇక్కడ ఈ స్టాల్ వచ్చేసరికైతే మన గడ్డి కట్ట మిషన్స్ అండి. ఇవన్నీ ఇంకైతే ఐడియా ఉంది. ఇది గడ్డి కట్ట మిషన్. సో ఇది ఈ తాడే వాడతారు గడ్డి కట్ట మిషన్కి. డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా స్టాల్స్ అనే పెట్టారండి. చూడొచ్చు చాలా స్టాల్స్ అని పెట్టారు వీళ్ళ దగ్గర. బుల్లగ్రో వాళ్ళైతే చూడొచ్చు స్టాల్స్ అనేది. డిఫరెంట్ చాలా మంది వచ్చారండి. కొన్ని లక్షల మంది అయితే రావడం జరిగింది అగ్రి షోకి. 3 రోజులు అనేది జరుగుతుంది హైదరాబాద్లో. మనమైతే ఈరోజు కవర్ చేయడం అయితే జరిగింది. చాలా మిషనరీస్ అయితే వాళ్ళైతే వచ్చారు. చాలామంది స్టాల్స్ పెట్టారు, రైతులు, యూట్యూబర్స్. సో అందరూ అయితే ఈ 3 రోజులు అనేది ఇక్కడే ఉంది. సో చూడవచ్చు ఇది నాటేసే మిషన్. మిషనరీ సీడ్స్ వాళ్ళు, దేశీ సీడ్స్ వాళ్ళు అందరైతే రావడం జరిగింది షోకి. పెద్ద మిషనరీస్ చూడండి. అన్ని రకాల మిషనరీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించిన అన్ని స్టాల్స్ అయితే పెట్టారు. ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇది ఎన్టీఆర్ గార్డెన్లో ఉంది. చూడవచ్చు ఎలాంటి స్టాల్స్ ఉన్నాయో. నిన్న మంత్రి హరీష్ రావు కూడా స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని, ఈ షోని. సో హైదరాబాద్ చాలా స్టాల్స్ ఉన్నాయండి. సో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియోని. ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.